అందరూ ఎలా ఉన్నారు? సోనీకైతే అస్సలు ఒంట్లో బాగాలేదు. నిజంగా 2 రోజుల నుంచి పాపం ఎలా చెప్పాలా కూడా నాకు అర్థం కావట్లేదు. సోనీకి ఎందుకు వచ్చింది ప్రాబ్లము? నాకైనా వస్తే బాగుండు కదా. నాకైతే అన్నీ తెలుసు. నేనైనా కొంచెం ఆ ప్రాబ్లంని ఫేస్ చేయగలుగుతాను. పాపం దీనికేమో ఏం తెలియదు. దీనికే ఎన్ని బాధలు ఇవ్వాలా దేవుడు అని చెప్పేసి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అసలు. ఇంక ఈరోజు కొంచెం లేచి స్నానం చేసింది. ఈరోజు కొద్దిగా పర్వాలేదు అలా అనిపించింది. ఈ ప్రాబ్లం అయితే 5 years కిందటే వచ్చింది అనమాట. వస్తే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము, మెడిసిన్స్ వాడాము, తగ్గింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన ఏజ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది కదా. 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది. హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. 2 months వరకు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆ పీరియడ్ ఆగిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ కూడా అలా కంటిన్యూగా కొంచెం 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 అవుతూనే ఉంటుంది కదా ఈ ప్రాబ్లము. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ చేస్తామమ్మ పీరియడ్స్ని. 28 days టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ టాబ్లెట్ 27 days వరకు వాడతారు టాబ్లెట్స్. అవి ఇస్తే వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి తర్వాత మళ్ళీ వాళ్ళ డైట్ ద్వారా ఇంకా మెడిసిన్స్ ద్వారా నార్మల్ చేసుకుంటే వాళ్ళకి బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ టాబ్లెట్ వాడుతున్నప్పుడు మాత్రం ఎగ్ రిలీజ్ అవ్వదు. సో అది కూడా ముందు మేము వాళ్ళకి చెప్తాము అని చెప్తారు. అదే మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇలాంటి పిల్లలకి ఏంటంటే, చిన్న వయసు పిల్లలకి ఏంటంటే అవి వాడకూడదు, అవి ఎక్కువగా యూజ్ చేయకూడదు. వీళ్ళకి ఏంటంటే సరైన డైట్ అనమాట, ఫుడ్ సరిగ్గా వాడుకుంటూ మంచి ఫుడ్ ఇస్తూ ఎక్సర్సైజులు చేసుకుంటే వీళ్ళకి మన చేతుల్లో ఉంటుంది, నార్మల్ అయిపోద్ది అని చెప్పేసి చెప్పారనమాట. అయితే నేను ఒకసారి వాడానండి ఆ టాబ్లెట్లని. హెవీగా అయిపోతుంది సోనీకి బ్లడ్, చాలా చాలా ఎక్కువగా అయిపోతుంది అనమాట. అది ఎంతలా అంటే నేను ఇక్కడ పక్కన మీకు పిక్చర్ మీరు చూపిస్తాను చూడండి. అంతలా గడ్డలు పడిపోతుంది. హెవీగా అయిపోతుంటే ఇంకా భయం వేసి అప్పటికే 2 నెలల వరకు అయిపోయింది. ఇంకా ఆగొద్దని చూసాను కానీ ఆగట్లేదు అనమాట. నాకు చాలా భయం వేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆవిడ ఇంకా ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఆగిపోవడానికి అయితే నేను ఇస్తాను, ఇవి డ్రగ్స్ కదా, ఇవైతే మీరు కంటిన్యూ చేయొద్దు, ఇంకెప్పుడు వాడొద్దు, తర్వాత మామూలుగా ఎప్పుడైనా హెవీగా అవుతుంటే 5 days కోర్స్ టాబ్లెట్స్ ఇస్తాను, అవే వాడండి, ఎక్కువగా వాకింగ్ తీసుకెళ్తూ ఉండండి. అవి తీసుకెళ్తూ ఉంటే కొంచెం ఏవైనా మంచి ఫుడ్ పెడుతూ ఉంటే చెప్పారు ఆవిడ. నువ్వుల పప్పులు ఉండలు, బెల్లం ఉండలు, అలాగే మురీలు ఉండలు, అలా బెల్లం కలిపిన ఎక్కువ పెట్టండి, అవి పెడుతూ ఉండండి. సబ్జా కూడా ఎక్కువగా ఇస్తూ ఉండండి. అలాగా మొత్తం అంటే ఏమేమి తీసుకోవాలి ఫుడ్ అవైతే నాకు చెప్పారు. సరే అవి వాడిన తర్వాత నార్మల్ అయ్యిందండి. అయిన తర్వాత మళ్ళీ 1 month, ఒక 1 year తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. 1 year వరకు బాగానే ఉంది, మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ లక్కీగా ఏంటంటే ఒక 3 days అయిన తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. కరెక్ట్గా 5 years అయిపోతుంది, 5 years దాటిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. నేను ఇంకా చూస్తున్నాను అనమాట ఎలా అవుతుంది ఏంటో చూసి, ఇంకప్పుడు మళ్ళీ హెవీగా అయితే కనుక హాస్పిటల్ తీసుకెళ్దామని అనుకున్నాను. మధ్యలో వచ్చింది కానీ హెవీగా అవుతున్నప్పుడు ఏం చేశాను, నేను ఈ 5 days కోర్స్ ఏదైతే ఉందో అదే యూజ్ చేశాను అనమాట. అప్పుడు ఎక్కువ కాకుండా కొంచెం తగ్గింది. ఇప్పుడు కూడా ఇంకా అంటే మరి నీరసం అయిపోతుంది, అన్నం తింటలేదు సరిగ్గా, ఇంకా బ్లడ్ అంతా పోతుంది కదా. అంటే ఎంత బ్లడ్ పోతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు కప్స్ మెజర్మెంట్ అవి వాడుతున్నారు కదా చాలా మంది లేడీస్, అవి అనుకోండి అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇంత బ్లడ్ అనేది పోతుంది అని చెప్పేసి. దాంట్లో ఉంటది కదా ఇంకా 10 ml 5 ml అలాగా మెన్షన్ చేసి ఉంటది కాబట్టి తెలుస్తుంది. అది సోనీ లాంటి పిల్లలకు వాడడం అవ్వదు, యూజ్ చేయడం అవ్వదు. ఈ పిల్లలకి క్లాత్ వాడడమే సరిగా కుదరదు కదా, ఇంకా ఇలాంటి కప్స్ లాంటివి ఎందుకులే అని చెప్పేసి నేను వాటి జోలికైతే పోలేదు. నాకు ఒక్కొక్కసారి అయితే చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది, బాధ అనిపిస్తుందండి తలుచుకుంటుంటే. దీనికేమో ఏమీ తెలియదు, భగవంతుడా ఎందుకు ఇచ్చింది, చాలా పెద్ద సమస్య, అది చాలక మళ్ళీ ఇంకో సమస్య ఏంటి. ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా ఒక్కొక్కసారి నాకు దుఃఖం తన్నుకుని వచ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నానో నేనని సోని అమాయకంగా నా వైపు చూస్తుంటే జాలి పడాలో, నిజంగా చెప్పాలంటే బాధపడాలో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఈ సమస్య పోద్దా లేదా అని నాకు ఒక్కొక్కసారి చాలా భయం పట్టుకుంది. అంటే చాలా చూస్తుంటే వీడియోస్ కొన్ని ఏంటంటే గర్భసంచి పొర ఏదైతే ఉందో అది మందంగా అయిపోతే
క్యాన్సర్ వచ్చే స్టేజ్లో కూడా వెళ్ళిపోద్ది అని చెప్పేసి రాస్తున్నారు. అవి ఒక్కొక్కసారి చదువుతుంటే చాలా చాలా భయం వేసిపోతుంది నాకు. అసలు ఏం చేయాలిరా దేవుడా అనిపిస్తుంది. ఎలాగైనా తగ్గించగలను అనుకున్నాను కానీ ఏంటంటే ఒక్కొక్కసారి 4 నెలల వరకు రావట్లేదు, వస్తే 2 నెలల వరకు తగ్గట్లేదు. ఒకవేళ తగ్గిపోయింది అనుకునే లోపల 15 రోజులకి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అలా కంటిన్యూగా అవుతుంది అనుకుంటే ఫస్ట్ 1 వీక్ కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి మధ్యలో ఇంకొక 1 వీక్ హెవీగా అయిపోతుందండి. అయినా కుదరదు, ఒకదానికి ఇంకొక ప్రాబ్లం వస్తుంది, ఎందుకులే అని చెప్పేసి అది ఇంకా నాకు అర్థమవుతుంది. అంటే మనకి ప్యాడ్ సైజ్ ఉంటుంది కదా, దానికి ఆ షీట్స్ రోజుకి ఎన్ని అయినాయి ఏంటి అనే దాన్ని బట్టి నాకు ఎంత బ్లడ్ పోతుంది అనేది ఒక ఐడియా అయితే వచ్చింది, తెలుస్తుంది. కానీ ఈ ప్రాబ్లం చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు కదా, చాలా మంది తల్లులకు మీకు తెలిసే ఉంటది. ఈ ప్రాబ్లం అనేది వస్తే ఎలాంటి మెడిసిన్ తీసుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి ఫుడ్ యూజ్ చేస్తే మీకు కంట్రోల్ అయ్యింది అనేది ప్లీజ్ నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అది సోనీకి వాడతాను. సోనీకి కూడా ఏమైనా కొంచెం బెటర్గా అంటే కొంచెం ఏమైనా తగ్గుతుందేమో కనిపిస్తుందేమో అని చెప్పేసి ప్రస్తుతానికి నాకు తెలిసిన అయితే నేను ఇంట్లో వాడుతున్నాను. ఒక ఐరన్ టాబ్లెట్ అయితే వేస్తాను నేను సోనీకి డైలీ. ఇంకా మామూలు మెడిసిన్స్ అంటూ ఏమీ వాడట్లేదు. ఎందుకంటే ఈ సమస్య 40 ఇయర్స్ దాటిన ప్రతి ఆడవాళ్ళకి ఉంటది కదా, తెలిసిందే కదా. ఏ రోజు మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే మనం మెడిసిన్స్ తెచ్చుకుంటాం కదా. 27 డేస్ వాడే మెడిసిన్ ఏంటంటే ఇప్పుడు హెవీగా అవుతుంది. ఈ రోజు మనం హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఈ రోజు నైట్ స్టార్ట్ చేస్తాం, ఈ రోజు నైట్ ఒక టాబ్లెట్ వేస్తే నెక్స్ట్ డేకి తగ్గిపోతుంది, నార్మల్గా అయిపోతుంది. కొంచెం కొంచెం అయ్యి రెండో రోజుకి కంప్లీట్గా టక్మని తగ్గిపోద్ది. ఇప్పుడు మామూలుగా ఫ్లోటింగ్ తగ్గడానికి వేసిన టాబ్లెట్ల లాగా కాదు, ఇవేం టక్మని తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఒక రోజు ఆగి నెక్స్ట్ డే నుంచి కంటిన్యూగా 27 రోజులు ఒక్కొక్క పిల్ వేసుకుంటూ మనం రావాలి. చాలా మందికి తెలిసే ఉంటది ఈ ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లం వచ్చిన పిల్లలకి లేకపోతే కొంచెం పెద్దవాళ్ళకైనా సరే వాడే ఉంటారు. చాలా మందికి తెలుసు ఈ మెడిసిన్ గురించి. అయితే అలా వాడిన తర్వాత రెండో రోజున మళ్ళీ నార్మల్గా డేట్ వస్తుంది అనమాట. మంత్లీ పీరియడ్ రావాలి కదా, ఆ సైక్లింగ్ జరగాలి కదా, లేకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోద్ది. అంటే డెఫినెట్గా వస్తుంది అనమాట. అయితే అది కంటిన్యూ అవ్వదు మనకి. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు అలా కంటిన్యూగా చక్కగా వచ్చి టైంకి వచ్చి 5 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది హెవీగా అవ్వడం. ప్రాబ్లం ఏమీ పోదు, నార్మల్ అవ్వదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం టక్మంట ఆపేసినంత మాత్రాన ఆపేస్తాం కదా మెడిసిన్ వేసి, మళ్ళీ రావాలి కదా, నెక్స్ట్ మంత్ రావాలి కదా. అది రావడానికి ఆ డేస్ వరకు మనము మెడిసిన్ వాడాలని డాక్టర్ గారు చెప్పారనమాట. సో ఐరన్ టాబ్లెట్ వేస్తున్నాను, పట్టు ఇంకా బాగా చక్కగా ఇంకా నెమ్మది తాగు చాలు. కట్టుకుంటు చుట్టుకో. సోనీకైతే ఈ ప్రాబ్లము స్టార్టింగ్లో లేదు. స్టార్టింగ్లో బాగానే ఉంది, కొంచెం సన్నగా ఉండేది. అది స్టార్టింగ్లో బాగానే ఉంది. నేను అనుకున్నాను అమ్మయ్య ఫోన్లే ఒక 5 డేస్ వరకు అవుతుంది, తర్వాత తగ్గిపోతుంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కొంచెం భోజనం అది పెట్టేసి కొంచెంసేపు ఎక్సర్సైజ్లు చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. పోను వెయిట్ పెరిగిపోయింది. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వెయిట్ పెరిగిపోయింది. వెయిట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. వెయిట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం అయితే ఎంతకీ ఆగట్లేదు, ఒక 1 మంత్ వరకు అయిపోతే అమ్మ బాబు ఇదేంటి అసలు ఆగట్లేదు బ్లడ్ అంతా పోతుంది అని చెప్పేసి ఇంకా వైట్గా మొహం అంతా తెల్లగా పాలిపోయింది, బ్లడ్ అంతా పోయింది. అప్పుడు గడ్డలు అలా అంతంత గడ్డలు అలా పడిపోతుంటే గబగబ పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. గైనకాలజిస్ట్ వెళ్ళాము. ఆవిడ దీని చిన్నప్పటి నుంచి చూసారనమాట. ఇది చిన్నప్పటి నుండి దీని ప్రాబ్లం ఏంటో మొత్తం తెలుసు అనమాట. ఆవిడ చాలా మంచి డాక్టర్ గారు.
అయితే ఆవిడ చెప్పారనమాట, ఇక్కడ వైజాగ్లో సుందరి గారు అనమాట, ఎన్ఏఎన్ మూర్తి గారు అని చిన్నపిల్లల డాక్టర్ గారు, చాలా మందికి తెలుసు. వాళ్ళ వైఫ్ అనమాట ఆవిడ చూసారనమాట. ఆవిడ ఫస్ట్ నుంచి చాలా బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఎంత బాగా మాట్లాడతారంటే, దీనికి చీర పాల్స్ కుట్టడం నేర్పించు, లేకపోతే ఇంకేవైనా నేర్పించు, ఆ పల్లీలు ఉండలు తినిపించు, నువ్వుల పప్పులు ఉండలు తినిపించి, ఇంకేవేవో చూపిస్తూ గారం పెట్టకు, గారం చేయకు, అన్నీ చెప్తూ ఉండు, అన్నీ అవి ఎంత ఇదిగా చెప్తారంటే, నీ ఆరోగ్యం చూసుకో ముందు, నీకు బాగుంటేనే కాదా దాన్ని చూడగలుగుతావు, నీకు హెల్త్ బాగోకపోతే దానికి ఎవరు చూస్తారు. ఎంత అసలు ఒక డాక్టర్ గారు కాదు ఆవిడ, చాలా మంది డాక్టర్స్ ఇలా చెప్పేశామా అలా వదిలేసామా అనుకుంటారు, కానీ ఆవిడ మాత్రం అసలు బంగారం అనమాట. అంత బాగా చూస్తారు, అంత బాగా చెప్తారు.